Welcome back to our YouTube channel Neeli Meghalalo. ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎపిసోడ్ ముందు వస్తుందా? హాలిడే తర్వాతదే. అయితే మా హాలిడే చూస్తారు కదా మీరు. ఈ రోజు మనము మంచిగా జోవార్ ఇడ్లీ, జొన్న రొట్టె తిన్నాను కానీ జొన్న ఇడ్లీ అంటే తిన్నావు చిన్ను నువ్వు? తిన్నాను. చెప్పాల్సిన అవసరం అనిపించలేదు. రోజు ఏం చెప్తావు? ఓ మై గాడ్, స్టార్టెడ్. అసలు ఈ వ్లాగ్స్ బెటర్ అండి. కుకింగ్ అంటే ఇలాగే ఉంటుంది మనకి. పుట్నాల పప్పు అంటే శనగపప్పేనా? పుట్నాల పప్పు అని అంటారా? నువ్వు ఊరికే నువ్వు ఒకటి కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంటావు నన్ను. అది ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి మీరు. ఎలా చెక్ చేస్తారు? ఈ రోజు రెసిపీ మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తమ్నేల్ చూసారు. నాన్న తమ్నేల్ చూసారా? ఏంటి తమ్నేల్ లేకుండా ఎపిసోడ్ వెళ్ళదు కదా? చిన్న డౌట్ వచ్చింది. హాలిడే ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎపిసోడ్ ముందు వస్తుందా? హాలిడే తర్వాతదే. అయితే మా హాలిడే చూస్తారు కదా మీరు. మర్చిపోయాను. సో ఎలా ఉందండి మా హాలిడే ట్రిప్? మీ గెస్టింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా మంది గోవానా, ఒకరు మాత్రం షోలాపూర్ అని చెప్పి షోలాపూర్ రోడ్ లో వెళ్తున్నారు, లోనావాలా అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. అంటే ఎంత చక్కగా బాగా జూమ్ చేసి బ్రెయిన్ యూస్ చేశారు నిజంగానే. దట్ వాస్ అ క్రేజీ వన్ కదా. క్రేజీ అసలు మామూలు కదా. 6 days ఉన్నాం మనము. ఆ 2 episodes లో మీరు చూసింది అసలు మేము ఎంజాయ్ చేసింది మామూలుగా లేదండి. చాలా బ్యూటిఫుల్ వెదర్, రోడ్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ క్రేజీ అడ్వెంచర్స్. వాటర్ లో అలాగే మావిడ అరుపులు. నేను అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. పూణేకి కూడా వెళ్ళాము, కాకపోతే మేము అయిన వ్లాగ్ చేయలేదు. అక్కడ దగ్డు షేట్ హల్వాయి అని చెప్పేసి వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్. ఓ మై గాడ్, హీ సో క్యూట్, హీ సో లడ్డు గోల్డ్ కలర్ లో ఉన్నాడు మొత్తం. అసలు ఆయన ఎంత అందంగా ఉన్నారు అసలు. అవన్నీ షూట్ చేయలేదు, పూణేలో ఏమీ షూట్ చేయలేదు మేము యాక్చువల్ గా చెప్పాలంటే. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టి చాలా ఫోటోస్ దిగారు. ఇంటికి వచ్చారు అని. అయితే మేము అక్కడ వాళ్ళకి కూడా చెప్పలేదు, ఊరికే పూణేకి వచ్చామని చెప్పాము. ఎందుకనంటే మళ్ళీ వ్లాగ్ ఇప్పుడు కింద వాళ్ళు రాసేస్తారు కదా అని చెప్పి. బట్ ఇట్ వాస్ ఫన్. మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఎంత తిరిగినా, ఒక 6 రోజులు అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా, వచ్చిన తర్వాత మన భోజనం కదా. భోజనం అందుకనే నాకు వచ్చిన తర్వాత వెంటనే పొద్దున్నే నాకు టిఫిన్ తినాలనిపించింది. మంచి టిఫిన్ రెసిపీ. మామిడి అన్నాను ఇడ్లీ పెట్టాం అంటే మామూలు ఇడ్లీ వద్దు, డిఫరెంట్ గా చేద్దాం అంది. డిఫరెంట్ ఇడ్లీ ఏముంటుంది? మామూలు ఇడ్లీ అంటే ఇడ్లీ కదా అంటే కాదు. ఇడ్లీలో చాలా రకాలు ఉన్నాయంటండి, నాకు తెలియదు ఆ విషయం. అంటే తనకు చేసి పెట్టేటప్పుడు రంగులు మారుతూ ఉంటాయి కానీ దాని లోపల ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో ఆయనకు తెలియదండి. సో అందుకని ఆయన ఏమనుకుంటాడంటే అన్ని ఇడ్లీలు ఒకటే అని అనుకుంటారు మా వారు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లో ఉంటారు, ఇలా తింటూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏం తింటున్నారు ఎవరికి తెలుస్తుంది? ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో యూ హ్యావ్ టు కమెంట్. ఎందుకంటే చాలా మంది నేను ఇళ్ళలో చూస్తాను, ఇలా పెట్టుకొని ఇలా తింటుంటారు. టిఫిన్ గానీ అన్నం గానీ అంత. ఈ ఫోన్ ఉంటే చాలన్నమాట. తెలియట్లేదు. బాగుందా అంటే బాగుంది. రోజు ఏం చెప్తాం? ఓ మై గాడ్, స్టార్టెడ్. అసలు ఈ వ్లాగ్స్ బెటర్ అండి. కుకింగ్ అంటే ఇలాగే ఉంటుంది మనకి. సో ఈ రోజు మనము మంచిగా జోవార్ ఇడ్లీ, హిందీలో జోవార్ అంటారు, తెలుగులో జొన్న ఇడ్లీ అంటారు. జొన్న రొట్టె తిన్నాను కానీ జొన్న ఇడ్లీ అంటే తిన్నావు చిన్ను నువ్వు? తిన్నావు. చెప్పాల్సిన అవసరం అనిపించలేదు. సో అందుకనే ఈ ఇడ్లీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు చేద్దాము. ఇడ్లీలో ఏం చేస్తున్నావు? ఇడ్లీలోకి ఒక సూపర్ పచ్చడి చేసుకోవాలి. ఏం పచ్చడి? పుట్నాల పప్పు అండ్ పల్లీలు రెండు కలిపి చేసే పచ్చడి అన్నమాట. మావిడి స్టైల్లో. నా స్టైల్లో, ఆఫ్ కోర్స్ నా స్టైల్లో. స్పైసీ అది గీ వేసుకుని ఇడ్లీలో గీ ముంచుకుని ఇలాగా తింటే ఉంటది. గీలో గీ ముంచుకుంటావా? గీలో ఇడ్లీ ముంచుకుంటావా? నేను ఏదో కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నా. గీలో ఇడ్లీ ముంచుకుంటే ఎంత క్యాలరీస్? ఒక్కసారికి ఏమవుతుంది? మా సైడ్ అలాగే తింటామండి మేము. మొత్తం ఇంత గిన్నెలో నెయ్యి వేసుకుని ఇడ్లీ ముంచుకుని ఇలా తింటాం మేము. అవును, నిజంగానే వీళ్ళ ఇంట్లో అలానే తింటారు. అమ్మో, నెయ్యి చాలా తింటారు వీళ్ళ ఇంట్లో. ఎనీవేస్, సో ఆ ఎపిసోడ్ లోకి వెళ్ళాలంటే ముందు మీరు కొంచెం రీక్యాప్స్ వస్తాయి. ఏంటి అని అంటే సోక్ చేసేది, అంటే మన జొన్న రవ్వ సోక్ చేసేది, మినపప్పు సోక్ చేసేది, దాని తర్వాత వాటిని గ్రైండ్ చేసేవి, ఇవన్నీ వీడియోస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము
మెయిన్ ఎపిసోడ్ లోకి వెళ్తాం. ఓకేనా? సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చలో దెన్. ఓకే. సో 1 కప్పు మినపప్పు, పొట్టుదైనా సరే పొట్టు లేనిదైనా సరే, మినపగుళ్ళైనా సరే, పలకలైనా సరే మీ ఇష్టం. 1 కప్పు ఇది వేసుకోవాలి. దీంట్లోకి మన జొన్న రవ్వ అన్నమాట, 1కి 2 గ్లాసులు. మినపప్పులో కొద్దిగా మెంతులు వేస్తున్నాను, బాగా సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట ఇడ్లీస్. ఈ రెండింటిని మంచిగా కడిగేసేసి మనము కనీసం ఒక 5-6 గంటలు నానబెట్టేసేసుకోవాలన్నమాట. సాయంకాలంగా రుబ్బుకుంటాం. మంచిగా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు నింపుకొని పెట్టేసుకుంటున్నాము. మన జొన్న రవ్వ కూడా మనం కడుక్కోవాలి. సో కడుక్కున్న జొన్న రవ్వ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనము వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. మినిమం 5 to 6 అవర్స్ నానాలండి, ఆ తర్వాత రుబ్బుకోవాలి. సో మన జొన్న రవ్వ మంచిగా నానిపోయింది. నీళ్ళన్నీ తీసేసుకున్నాం మనము, వాటర్ తీసేసాం. సపరేట్గా రుబ్బుకోవాలండి, 2 కలిపి రుబ్బకండి. సో ఫస్ట్ మనము మినపప్పుని రుబ్బేద్దాం. మంచిగా మెత్తగా రుబ్బాలండి, స్మూత్ పేస్ట్. మన ఇది మినపప్పు అండి, ఎంత సాఫ్ట్, ఇలా దూదిలాగా అవ్వాలన్నమాట. ఇంత సాఫ్ట్గా మనం మినపప్పు వేయాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం. సో ఫస్ట్ మనము రుబ్బుకున్న మినపప్పుని ఆ బ్యాటర్ని ఇలా గిన్నెలో వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసేసి మన జొన్న రవ్వ ఉంది కదా, దీన్ని కూడా మనము మెత్తగా రుబ్బుకోవాలండి. ఏదైనా చూడండి, మెత్తగా రుబ్బుకుంటేనే మంచిగా మన ఇడ్లీ చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా నీళ్ళేసి రుబ్బుకుందాం. ఇది కూడా మెత్తగా రుబ్బుకోవాలి. సో చాలా మెత్తగా రుబ్బేశానండి నేను, ఎందుకంటే అప్పుడు మనం చేసుకునే జొన్న ఇడ్లీలు ఏవైతే ఉంటాయో చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. రెండింటిని బాగా కలిపి నైట్ అంతా, ఓవర్ నైట్ మినిమం 8 to 10 hours ఫర్మెంట్ అవ్వాలండి. ఫర్మెంట్ అంటే పిండి పులవడం కాదు, ఉబ్బటం. ఉబ్బటమా? ఉబ్బటం అంటారా? పైకి ఉబ్బాలి కదా, పొంగాలి. తెలుగు మర్చిపోయేటట్టున్నా. ఉబ్బటం కాదు నాన్న, పొంగటం. ఇలా కలపాలండి. అంతే. ఇంక ఇది మూత పెట్టేద్దాం. రేపు పొద్దున షూటింగ్ లో కలుసుకుందాం. ఓకే, సీ యు గైస్. బాయ్. సో ఫస్ట్ అయితే మన ఇడ్లీ పిండి కావాల్సిన పదార్థాలు, అందుకే మనకు కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి కదమ్మా. ఓకే, ఇదిగో ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయిందా చూడు, తెలిసిపోతుంది. ఇదిగో పొంగింది, చూసావా? ఓకే, ఇది మనకు ఇలా పొంగాలి చక్కగా. చుడికి కావాల్సిన పదార్థాలు అండి. ఫస్ట్ వచ్చేసి ఈ పుట్నాల పప్పు కావాలి కొంచెం. ఎంత కావాలి? 1/2 కప్ పుట్నాల పప్పు, 3/4 కప్పు పల్లీలు, అంటే 3/4 కప్పు పల్లీలు, ఉప్పు, కొద్దిగా చింతపండు, చిన్న ముక్క నానబెట్టి పెట్టుకున్నాను, మీకు కారంకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, మిర్చి, కరివేపాకు. చెప్పు, దానికి ఏం చెప్తావు? మిర్చి, కరివేపాకు, కర్రీ లీవ్స్, ఇంత చిన్న ముక్క అల్లం, 2 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఏమంటారు? మిర్చి, రెడ్ మిర్చి కాదు, డ్రై చిల్లీ, గార్లిక్, వెల్లుల్లిపాయ, నూనె. మనకి దీంట్లో తిరగమాతకు కావాల్సింది ఆవాలు, మినపప్పు అన్నమాట. జీలకర్ర వచ్చి పచ్చడిలోకి కావాలి, సో జీలకర్ర. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సో స్టవ్ వెలిగించేసుకోనండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మన పల్లీలు ఉన్నాయి కదా, ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నమాట. కొంతమంది పొట్టు తీస్తారు, నేనేమో పొట్టు తీయను. పొట్టు తీయకుండానే వాడతాను పల్లీలు, ఎందుకంటే దాని స్కిన్లో కూడా మనకి కావాల్సినవన్నీ కూడా పోషక ఆహారాలన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి. తెలుగు బాగా వచ్చింది. మంచిగా ఇది ఫ్రై చేయాలి. సో ఈలోపు మన ఇడ్లీ పిండిలో నేను తినే సోడాలు అలాంటివి వేయనండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకని ఒట్టి సాల్ట్ వేస్తాను. ఇదిగో పొంగిందా లేదా ఎలా తెలుస్తుంది? ఇదిగోండి, ఇలాగా బబుల్స్ ఫామ్ అవుతుంది అనమాట, దట్ ఈస్ ఫర్మెంటింగ్.
మన డాక్టర్ కూడా చెప్పారు ఏమని? పింక్ సాల్ట్ చాలా మంచిది హెల్త్ కి అని. అవును, నార్మల్ సాల్ట్ కంటే కూడా. చాలా మంది ఒప్పుకోరు నాన్న, చాదస్తము, ఓవర్ యాక్షన్, అబ్బా ఇన్ని రోజులు మనం పింక్ సాల్ట్ వాడామా. యాక్చువల్లీ మన పూర్వంలో అండి మనం మామూలు రాక్ సాల్టే వాడేవాళ్ళము, అస్సలు కొంచెం కూడా ప్యూర్ చేసిన ఉప్పు కాదది. సో అదే వాడేవాళ్ళం మనం, అప్పుడు అందరూ శుద్ధంగానే ఉన్నారు. ఇప్పుడే మనకి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాగా ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై అవ్వాలి. పైన తొక్క మాడినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వాలండి. కంగారు పడి నల్లగా అయిపోయిందని ఫ్రై అయిపోయిందని తొందరపడకండి, లోపల ఫ్లెష్ ఫ్రై అవ్వాలి. ఫ్లెష్ అది దాన్ని ఏమంటారు, తొక్క లోపల ఉండేది నట్, గ్రౌండ్ నట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే చట్నీలో బాగుంటుంది అనమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. దీన్ని మనము ఇలాగా చల్లార్చుకోవడానికి ఊరికే అలాగా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. కొంచెం నూనె వేద్దాం. నూనె వేసి దీంట్లో జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఈ పచ్చిమిరపకాయలని ఇలాగా చీల్చి పచ్చిమిరపకాయలు వేసేయాలి. సో మన పచ్చిమిరపకాయలు ఇలాగా వేయించుకుంటూ ఉండాలండి. దీంట్లోకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మన పుట్నాల పప్పు ఉన్నాయి కదా. పుట్నాల పప్పు అంటే శనగపప్పేనా? పుట్నాల పప్పు అని అంటారు అమ్మ. నువ్వు ఒకటి కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంటావు నన్ను. తెలుగులోనే కదా పుట్నాల పప్పు, దీన్ని ఏమంటారు అని అంటావు. తమిళ్లో పొట్టుకడలే అంటారు. తొందరగా చెయ్యి. అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే నేను ఏం చేస్తానంటే ఇంత పీస్ అల్లం ఉంది కదా, ఇది కూడా కొంచెం ఇలాగా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసేస్తాను. ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి కూడా దీనిలో వేసేస్తాను. ఊరికే అలా ఫ్రై అవ్వాలి. మీరు చూసారా పప్పు లైట్గా గోల్డ్ కలర్లో వచ్చింది. దీని మూలన టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాము. కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ వేసేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇడ్లీ పిండిని మంచిగా ఇలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి మీరు. ఉప్పా పచ్చదా? సీరియస్లీ సరిపోయింది. ఆడవాళ్ళకి కామన్ కదా, అంతే మరి. వంటలు కరెక్ట్గా రావాలిగా మరి. పచ్చిది కూడా మీరు టేస్ట్ చేసేస్తారు. నా వల్ల కాదు, అందుకే మీరు మగవాళ్ళు. సో ఈ లోపు మనం ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ గిన్నె తీసుకుందాము. దానిలో ఫస్ట్ నీళ్లు పోసుకోవాలండి. ఆఫ్ కోర్స్ వాళ్ళకి కనిపించిందిగా. తర్వాత దీనికి కొంచెం ఇలా నూనె పోసుకోవాలి. ఎంత ఫాస్ట్గా చేస్తాం. కొంచెం దానికి నూనె పోసుకోవాలండి. అలాగా అంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇడ్లీ దానికి అతుక్కోకుండా ఉండడానికి బ్యాచులర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీ. ఈజీగా అంటే వాళ్ళకి తెలియదు కదా, ఉట్టిగా అలా పిండి వేసేస్తారు. అవును. సో అందుకే నూనె రాసి ఇలాగ పిండి వేస్తే మొత్తం ఇక్కడ వరకు నింపకూడదు, ఇంతవరకే నింపాలి పిండి అన్నది. చిన్న ఇడ్లీలు అండి, మరి పెద్ద పెద్దగా నాకు ఇష్టం. పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. మనం మన ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అది చూపిస్తున్నాను అంతే. ఇంకొక దాంట్లో మన ఇద్దరికే కదా నాన్న, అందుకని ఎక్కువ పెట్టను. అంటే మిగిలితే చక్కగా చియాలి చేసుకోవచ్చు, అది వేరే విషయం అనుకో. చియాలి అంటే ఏంటి అని అనుకుంటారు. ఆల్రెడీ మన రెసిపీలో ఉంది, ఇడ్లీతో ఉప్మా. అది చేసుకొని మాకు చెప్పండి. మీరు పాత వీడియోస్లోకి వెళ్తే అది ఉంటుంది. సో ఇప్పుడు మనము పెట్టేసామండి ఇడ్లీలన్నీ. ఇప్పుడు ఆన్ చేసి స్టవ్ ఒక 15 మినిట్స్ ఇడ్లీ అయ్యే లోపు పచ్చడి చేసేసుకుంటాం. ఎందుకంటే ఇంద్ర సంగతి తెలియదు కానీ నాకు ఎలా ఉండాలంటే ఇడ్లీ ప్లేట్ నుంచి నా ప్లేట్లోకి ఇడ్లీ వచ్చేసి వెంటనే నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినాలి. అంత వేడైతేనే నాకు ఇడ్లీ ఇష్టం అనమాట. ఎందుకంటే బేసికలీ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఇడ్లీ. సో ఈరోజు జొన్న ఇడ్లీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో మీకు కావాలి అనుకుంటే మీరు పొట్టు తీసుకోవచ్చండి. మీకు చెప్పాను కదా ఐ విల్ లీవ్ ద స్కిన్ అని చెప్పేసి. ఐ విల్ లీవ్ ద స్కిన్ అంటండి, మావాడి చర్మం వదిలేస్తుందంట. చర్మం వదిలేస్తా? నేను పావుని చర్మం వదిలేస్తాను. ఇంగ్లీష్ లో ఐ విల్ లీవ్ ద స్కిన్ అంటే అంతే కదా, మనం చర్మం వదిలేటే కదా. సరే సార్, ఇదిగోండి చింతపండు. మరీ ఎక్కువ పులుపు ఉంటే బాగోదు, ఊరికే కొద్దిగా వేసుకోండి. సాల్ట్ సరిపడా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. దీంట్లో ఇప్పుడు మనము వాటర్ వేయాలండి.
వాటర్ వేసాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. సో సరిపోలేదండి, బాగా గట్టిగా ఉంది. గట్టిగా చట్నీ తినాలనుకున్న వాళ్ళు ఇలా ఉండొచ్చు, కానీ కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది. దీనిలో తాలింపు కూడా వేస్తావా? ఎంత బాగుందో వాసన. తాలింపు వేస్తావా అంటే ఆఫ్ కోర్స్ వేస్తాను నాన్న, అందుకే కదా ఎండుమిరపకాయలు కరేపాకు పెట్టింది. ఓకే, నీకు ఇష్టం కదా తాలింపు, మరి వేయకుండా ఎట్లుంటాను నేను. సో ఫస్ట్ వచ్చేసేసి మనం ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసారు కదా ఇలాగా ఆవిరి వస్తుంది. నేనంటే ఓపెన్ చేసి చూస్తాను నార్మల్గా, నాకు అలవాటే. సో ఇప్పుడు ఏంటంటే మినిమం 8 to 10 minutes పడుతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కొంచెం సిమ్ చేసేస్తానమాట. సో దట్ ఆ 10 minutes లోపు మంచిగా కుక్ అయిపోతుంది మన ఇడ్లీ అనేది. సో ఈ లోపు మనం మెసేజ్ ఆఫ్ ది డే చదువుదామండి. బాగుంది మెసేజ్, బాగుంది. అంటే రోజా మదన్ 1, 2, 3 బ్లాగ్స్. ఓకే, 100% బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్ అండ్ మ్యామ్, బట్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా ఆర్డర్ తీసుకోవాలి, లైసెన్స్ ఎలా అప్లై చేయాలనేది ఒక సిరీస్ చేయండి. చదువుకున్నాం, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి తెలుసు, మాకేం తెలియదు, బట్ హింట్ ఇస్తే తెలుసుకుంటాం. మేఘనా అమ్మ ప్లీజ్. రోజా, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరికైనా ఇటువంటి హెల్ప్ కావాలి అని అంటే వీ విల్ డెఫినెట్లీ గైడ్ అని చెప్పేసి. సో ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైసెన్స్లు ఉంటాయి నాన్న. సో ఇప్పుడు ఇది ఫుడ్ బిజినెస్కి ఒక లైసెన్స్ ఉంటుంది, గార్మెంట్ బిజినెస్కి ఒక లైసెన్స్ ఉంటుంది, లేకపోతే హోటల్ బిజినెస్కి ఇంకొక లైసెన్స్ కావాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్. సో నేను ఎలా చేయించుకున్నాను అన్నది చెప్తాను. నేనేం చేశానంటే, నాకు లైసెన్స్ ఎలా తీసుకోవాలో నిజంగానే నాకు కానీ ఇందిరాకి కానీ జీరో నాలెడ్జ్, మాకు తెలీదు. అప్పుడు మేము ఏం చేసామంటే మా చార్టెడ్ అకౌంటెంట్ని కాంటాక్ట్ చేసాం. నిజంగా చెప్తున్నాను, మా చార్టెడ్ అకౌంటెంట్ హీ హాజ్ మేడ్ మై జాబ్ ఈజీ అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అనేది ఉంటుంది ఫుడ్ లైసెన్స్. సో 1 year తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూ చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా తనే చేసేసారనమాట. మీరు కూడా చార్టెడ్ అకౌంట్ ని ఒకసారి మీ చార్టెడ్ అకౌంట్ ని కనుక్కోండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీ అకౌంటెంట్ ని కనుక్కుంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఒకటి లేదు అని అంటే నేను కూడా ఒక వీడియో చేస్తాను డెఫినెట్ గా, ఏ బిజినెస్ కి ఏ లైసెన్స్. ఇట్స్ ఓకే, నేను ఒక నా మూలాన మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్ గా చేస్తా. అండ్ ఇంకొకటి, సెలబ్రిటీస్కి అయితే ఈజీ అవుతుంది, నార్మల్ పీపుల్కి అయితే ఈజీ లేనే లేదమ్మా. నేను కూడా ఒక నార్మల్ పర్సన్గానే స్టార్ట్ చేశాను. ఎందుకునంటే సెలబ్రిటీ అనేది మీకు, బట్ బిజినెస్ కి ఎవరికి వాడు ప్రూవ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. టేస్ట్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి టేస్ట్ మన పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత డెఫినెట్లీ అది సెలబ్రిటీ అయినా నార్మల్ అయినా బిజినెస్ బాగా అంతే. ఇంకోటి, కామన్ మ్యాన్ కి సెలబ్రిటీకి ఒక డిఫరెన్స్ నేను బాగా చెప్పాలి. ఏంటంటే కామన్ మ్యాన్ ఒక తప్పు చేస్తే అది ఆ సర్కిల్లోనే ఉంటుంది. సెలబ్రిటీ ఒక తప్పు చేస్తే మేము పబ్లిక్లోకి వచ్చేస్తాం అనమాట. సో అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా మంది కావాలని మమ్మల్ని పుల్ డౌన్ చేయాలని ట్రై చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో సెలబ్రిటీస్కి ఇవి డిసడ్వాంటేజెస్. మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. డెఫినెట్లీ దీని మీద ఒక వీడియో చేద్దాం నాన్న, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ అవుట్. వెబ్సైట్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాను, డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా ఒకళ్ళు అడిగారు నాన్న ఇలానే మెసేజ్ చేయమని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అడిగారు. సో డెఫినెట్లీ వి విల్ డు అ వీడియో, అట్లీస్ట్ ఒక 5-6 minutes వీడియో వి విల్ అప్లోడ్. ఓకే, థ్యాంక్ యూ రోజా. థ్యాంక్ యూ రోజా. సో ఫస్ట్ టైమర్స్ కి ఇడ్లీ అయిందా లేదా అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? సో ఇలా ఒక ఫోక్ కానీ నైఫ్ కానీ ఏదో ఒకటి తీసుకొని, టూత్ పిక్ అయినా తీసుకోవచ్చండి. మీరు ఇలా అంటే ఇదిగోండి, అంటుకోవటం లేదు చూసారా మీరు, అంటే మన ఇడ్లీ అయిపోయినట్టు లెక్క. సో ఇప్పుడు అంతే. కేక్ని ఎలాగ కుక్ అయిందా లేదా అని చెప్పేసి మనము ఒక పుల్ల పెట్టి చూస్తామో, ఇడ్లీ కూడా అంతేనండి. సో ఇప్పుడు ఏం లేదు, ఇడ్లీకి కొంచెము తడి చూపించి ఆ తర్వాత మనం ఇడ్లీ తీసేయాలి అంతే. సో ఇప్పుడు మనము మన పచ్చడికి పోపు వేసుకుందాం. ఓకే, అవునా, నా నెమ్మది కావుతుంది మినపప్పు, ఆవాలు. ఓకే, మస్టర్డ్ సీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తువర్ దాల్ కాదు ఉడద్ దాల్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెము ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇంద్రాకి నాకు చాలా ఇష్టం ఇంగు టేస్ట్, అందుకని ఇంగు కూడా వేసాను. పోపు మాడకూడదండి, దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అస్సలు
మాడకూడదు, లేకపోతే వేస్తాను నాన్న. పోపు ఇది మినపప్పు వేగకుండా ఎండుమిరపకాయలు వేసామనుకో, ఎండుమిరపకాయలు 2 నిమిషాల్లో ఎర్రగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది తెల్లగానే ఉండిపోతుంది, ఎండుమిరపకాయ నల్లగా అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామండి. ఎండుమిరపకాయ వేసేస్తున్నా, కరివేపాకు వేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ తిరగమాతని చూసారా, పర్ఫెక్ట్ కలర్ వచ్చిందా? ఇది మన పచ్చడి. ఇడ్లీ నీట్గా రావాలి అని అనుకుంటే ప్లేట్ని ఇలా ఉల్టా చేసి చక్కగా ట్యాప్ కింద ఒక 2 minutes ఇలా పెట్టాలండి. అప్పుడు కింద నుంచి నీట్గా వస్తుంది అన్నమాట. ఇది ఒక టిప్. ఓకే, బాగా వచ్చాయి కదమ్మా. నీకు ప్లేట్లలో పెట్టిచ్చేస్తే నీకు తెలియట్లేదు నాన్న. ఇడ్లీలోకి I find that I'm always having to make amends for. ఆ మాత్రం గీ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను నేను కూడాను. ఇది మా ఆవిడ కాచిన గీ, ప్యూర్ గీ. ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ధైర్యం చాలట్లేదు, అంటే ఎక్కువ పని అయిపోతుందేమో అనేసి. పల్లి అండ్ పుట్నాల పప్పు పచ్చడి మన ఎన్ఎం ఫుడ్స్ది, మా ఆయన ఫేవరెట్ ఇడ్లీ కారం. వేడి వేడి జొన్న ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ పిండిలో ఇంకొక ప్లస్ పాయింట్ చెప్తాను. ఈరోజు ఇడ్లీ వేసుకోవచ్చు, రేపు దోశ వేసుకోవచ్చు. 3వ రోజు మీకు ఇంకా బోర్ కొట్టేసింది అనుకోండి, ఆ చిక్కగా ఉండే పిండి కొంచెం పక్కనుంది కదా, దాంట్లో అంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు తగిలించి ఒక ఊతప్పంలాగా కూడా వేసుకుని తినచ్చు. నువ్వు అలా చేతిలో పట్టుకుని తిప్పుతూ ఉంటే ఎప్పుడు పెడతావా అని బాగుందా? బాగుందానా? చేసుకుని తినండి, అదిరిపోతుంది. ఇదిగో నా ఫేవరెట్ ఇడ్లీ కారంతో తింటున్నా, ఎన్ఎం ఫుడ్స్. మీకొక ముద్ద, ఇంద్రాకొక ముద్ద. నెయ్యి బాగా సరిపోయిందా సార్? పర్ఫెక్ట్గా సరిపోయిందా సార్? సో మిల్లెట్స్ అనేది మన బాడీకి చాలా చాలా అవసరము. అండ్ ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. సో ఇది జోవార్ కానివ్వండి, అంటే జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, తింటానా, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, కొర్రలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా సరే మన డైలీ ఫుడ్లో మనము ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకునంటే ఇప్పుడు మనకి ఎలాగో ఫుడ్స్ సరిగ్గా లేవండి. అట్లీస్ట్ మనం కొంచెమైనా హెల్తీగా తినగలిగితే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా మంది బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఇలా ఇంట్లో మంచి హెల్తీ ఫుడ్ చేసుకుని తింటే చాలా హెల్తీగా. మీకు ఇష్టమా చెప్పండి, ఇంకా బోల్డ్ రకాల ఇడ్లీలు వచ్చి నాకు ఆ ఇడ్లీలు అన్నీ కూడా నేను నేర్పిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తినిపిస్తున్నావు. పర్లేదు తినలే, పర్లేదు, ఆకలిస్తుంది బాయనికి. ఒక ముక్క తిన్నాము, పర్లేదు తింటున్నా అనుకుంటారా? అలా అనుకుంటారా? సరే, ఓకే. వెరీ నైస్ అండి. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata, bye bye, lots of love. Bye bye. God bless you all. దెయ్యంలాగా అన్నాను కదా. దయ్యం కాదు, దేవత. సూపర్ ఎక్సైటెడ్ నేనైతే. నన్ను తీసుకెళ్ళకుండా మా ఆవిడ వెళ్తుంది ఫస్ట్. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా ఏంటి, ఆయన రావద్దా?